హలో గైస్, ఐఎమ్ డార్లింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఫస్ట్ వచ్చేసరికి నేను వేరే బండిల్స్ ఏవో చూపించాను. సో ఆ బండిల్స్ ఇంక్యుబేటర్లోకి ఎందుకు ఇవ్వలేదు అండ్ మనకి ఇప్పుడే టైటానియం స్కార్ ఎందుకు ఇచ్చాడో అని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్లో అయితే ఒక కార్ స్కిన్ అయితే ఫ్రీగా ఇవ్వబోతుంది దాని గురించి, అండ్ మనకి రాయల్ అయితే కొత్త రాయల్ అయితే రాబోతుంది దాని గురించి, అండ్ ఇంకా మనకి ఒక కొత్త రీఛార్జ్ ఈవెంట్ అయితే రాబోతుంది. సో అది ఎప్పటి వరకు వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. అండ్ ఇంకా మనకి ఒక కొత్త గెడమ్ స్కిన్ అయితే రాబోతుంది. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఈవెంట్స్ అండ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూసి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి గైస్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హిట్ షాట్ ఇవ్వండి, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలి కదా. సో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ఒక హిట్ షాట్ ఇవ్వాలి. సో ఇచ్చేసారనుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ టోకెన్స్ అయితే ఉన్నాయి చూసారా. అవి వచ్చేసరికి మనకి ఏ కేక్ అయితే డెవలప్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ స్టోన్స్ వచ్చేసరికి మనకి ఎన్ని స్టోన్స్ ఇస్తాడో అంత ఐడియా లేదు, కానీ మనకి రీఛార్జ్ ఈవెంట్లో అయితే ఆ స్టోన్స్ అయితే తేపోతున్నాడు. సో ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే అర్థమవుతుంది మీకు. ఎస్పెషల్గా ఈ రెడ్ స్టోన్సే మనకి రీఛార్జ్ ఈవెంట్లో తేడానికి కారణం ఏంటంటే మనకు కొత్తగా ఒక ఏకే స్కిన్ అయితే ఇచ్చాడు కదా. సో దానికి డెవలప్ అయితే చాలామంది చేయలేదు, మేబీ నేను కూడా చేయలేదులేండి. ఎందుకంటే నా ఏకే స్కిన్ డెవలప్ వచ్చేసరికి 2 మొత్తం లెవెలప్స్ వచ్చేసరికి మనకి 7 లెవెలప్స్ ఉంటాయి. నేనైతే జస్ట్ 2 లెవెలప్స్ మాత్రమే చేశాను. మనకి ఏకేకి అయితే లెవెలప్స్ చేయాలి కదా. సో దానికోసం అయితే ఈ స్టోన్స్ తెస్తున్నాడు. మన ఫ్రీ ఫైర్ వాడి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి లెవెలప్స్ చేయడం కాదు, మన దగ్గర డైమండ్స్ దబ్బేయడమే. దానికోసం ఈ రీఛార్జ్ ఈవెంట్ కూడా తెస్తున్నాడు. సో మీరు మీ ఏకేకి ఎన్ని లెవెలప్స్ చేశారో ఒకసారి కామెంట్ అయితే చేయండి గైస్. అండ్ మీకు ఒక కొత్త రాయల్ అయితే రాబోతుందని చెప్పాను కదా. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకుంటే మనకి డేట్స్ కూడా ఇచ్చేసాడు. 17-23-11 అని ఇచ్చాడు. అంటే ఈ మంత్ 17-23 లోపు మనకైతే ఈ రాయల్ కనిపించబోతుంది. అండ్ ఈవెంట్కి వచ్చేసరికి స్టార్టింగ్ స్పిన్ వచ్చేసరికి మనకి 9 డైమండ్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ 19 డైమండ్స్ అలా పెరుగుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి ఎన్ని డైమండ్స్కి ఈ బండిల్ వస్తుందని అంత ఐడియా లేదు, కానీ ఈ బండిల్ లుక్ పరంగా ఎలా ఉందో ఒకసారి చూసి అయితే కామెంట్ చేయండి గైస్, చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన సరకు ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్లో ఒక కార్ స్కిన్ అయితే ఫ్రీగా రాబోతుందని చెప్పాను కదా. సో ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు కార్ స్కిన్ అయితే. సో ఈ కార్ స్కిన్ వచ్చేసరికి మరీ అంత తోపేం కాదు, మామూలుగానే ఉంది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా. సో ఫ్రీగా వస్తే కలెక్షన్ అలా ఉంటుంది, తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మీలో చాలామందికి అయితే ఓబీ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని డౌట్ అయితే ఉండుంటుంది కదా. సో డౌట్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను చూడండి. మనకి ఓబీ అప్డేట్ కన్ఫర్మ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 10-15, అంటే డిసెంబర్ 10-15 లోపు మనకి కన్ఫర్మ్ అయితే ఓబీ అప్డేట్ వస్తుంది. అంటే ఆ రోజు మనకి సర్వర్ మెయింటెనెన్స్ ఇస్తాడు, తెలిసే ఉంటుంది. మార్నింగ్ 9 to 5 వరకు అయితే సర్వర్ మెయింటెనెన్స్ ఇస్తాడు కదా. సో ఆ సర్వర్ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత మనకి వింటర్ థీమ్ మీద బేస్ అయి ఉన్న ప్రత్యేక ఐటమ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఏమనిపిస్తుంది, మనకి కాళ్ళ కింద అయితే మంచు. మనకి సర్వర్ మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత మనకి మంచు పడటం కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాప్లో కూడా కొన్ని చేంజెస్ అయితే వస్తాయి, ఎందుకంటే వింటర్ థీమ్ అయితే స్టార్ట్ అయింది కదా. ఈ అప్డేట్ కూడా మన సర్వర్కి అయితే మంచిదే అనుకుంటున్నాను. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మ్యాప్లో మంచు పడుతూ ఉంటుంది మనం పరిగెత్తేటప్పుడు. లాస్ట్ టైం మనకి ఫిస్ట్ స్కిన్ ఇచ్చినప్పుడు నేనైతే తీసుకోలేకపోయాను. సో మీలో కూడా చాలామంది తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంకో కొత్త ఫిస్ట్ స్కిన్ అయితే మనకి రాబోతుంది. ఒకసారి మీరు కనుక స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా అయితే వింటర్ థీమ్ మీద బేస్ అయింది. మనకి లాస్ట్ టైం ఇచ్చిన ఫిస్ట్ స్కిన్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్లో మండుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్లో మండుతూ ఉంటుంది, అంటే కొంచెం వైట్గా అనుకోవచ్చు. మనకి వింటర్ థీమ్ మీద బేస్ అయిన ఐటమ్స్ ఎప్పుడైతే మన సర్వర్కి రావడం స్టార్ట్ అవుతాయి అప్పుడే ఈ ఫిస్ట్ స్కిన్ అయితే మనకి వస్తుంది. సో మనకి ఫేడెడ్ వీల్ ఈవెంట్ అంటున్నారు. సో ఎంతవరకు కరెక్టో కాదో చూద్దాం. అండ్ ఇంకా చాలామందికి అయితే అడ్వాన్స్ ఆర్ ఎప్పుడు వస్తుందా అని క్లియర్ డేట్ లేదు కదా. సో నేనైతే చెప్తున్నాను చూడండి, మనకి 18-25 అయితే కన్ఫామ్గా మనకి అడ్వాన్స్ ఆర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఏదైనా వీడియోలో యాడ్ చేసి చెప్తాను, అంటే వచ్చిన వెంటనే ఏదైనా వీడియో సపరేట్గా చేసి చెప్తాను. ఈ మంత్ అడ్వాన్స్ సర్వర్ వస్తుంది కదా. సో దాంట్లో ఎంతమంది లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లాగిన్ చేయించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు, మనకి ఒక బండ్లు అయితే కనిపిస్తుంది కదా. అది వచ్చేసరికి మనకి నెక్స్ట్ గోల్డెన్ రాయల్ అంటున్నారు. లీక్స్లో అయితే చూపిస్తున్నారు, కానీ పెద్ద పెద్ద యూట్యూబర్లు వచ్చేసరికి ఇది ఫేక్ అంటున్నారు. సో ఎంతవరకు కరెక్టో కాదైతే చూద్దాం గైస్. ఈ బండ్లు వచ్చేసరికి మనకి ఎట్ ద టైం 2 థీమ్స్ మీద అయితే బేస్ అయి ఉంది. ఫస్ట్ మనకు ఒకటి వచ్చేసరికి హెలోవిన్ థీమ్ అయితే బేస్ అయి ఉంది, ఇంకా సెకండ్ వచ్చేసరికి మనకి వింటర్ థీమ్ అయితే బేస్ అయి ఉంది. సో ఏది కరెక్టో కాదో చూద్దాం. సో దీని గురించి కన్ఫర్మేషన్ రాగానే ఏదైనా వీడియో యాడ్ చేసి చెప్తాను. అండ్ ఇప్పుడు మనకి ఒక కొత్త గెడమ్ స్కిన్ అయితే గేమ్లోకి రాబోతుందని చెప్పాను కదా.
సరే మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి దీనికి 2 స్పెషాలిటీలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మేల్‌కి అప్లై అవుతుంది అండ్ ఫీమేల్‌కి కూడా అప్లై అవుతుంది. అండ్ మనకి ఫీమేల్ లుక్ పరంగా ఉంటే ఎలా ఉందో ఒకసారి చూసుకోవచ్చు. ఫీమేల్ లుక్ పరంగా అయితే బాగానే ఉందనుకుంటా. అండ్ ఇప్పుడు మేల్ లుక్ అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తుంది మనకి మేల్ లుక్ పరంగా ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఈ క్యారెక్టర్కి అయితే సెట్ అవ్వలేదు, ఎందుకంటే కుర్రోడు కట్టప్ప ఉన్నట్టున్నాడు. సో ఈ కట్టప్ప బాబాయ్కి అయితే గెడ్డం అంతా సెట్ అవ్వలేదు అనుకుంటా. వేరే క్యారెక్టర్కి అయితే మంచిగా సెట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఈవెంట్ గురించి ఆల్రెడీ 2-3 వీడియోస్లో అయితే చెప్పాను. సో ఈ వీడియోలో కూడా మళ్ళీ యాడ్ చేసి చెప్తున్నాను. సో ఈ ఈవెంట్ ఎప్పటి వరకు వస్తుందో కూడా చెప్తున్నాను చూడండి. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే మన సర్వర్ కనిపించబోతుంది. అండ్ ఈ బండిల్ లుక్ పరంగా చూసుకున్నట్టయితే బండిల్ లుక్ అయితే బాగానే ఉంది. కానీ మెయిన్ మనకి ఈ బండిల్ ఇంపార్టెంట్ కాదు, మనకి ఈవెంట్లో వచ్చే ఫిస్ట్ స్కిన్నే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, మనకి రెడ్ కలర్ ఫిస్ట్ స్కిన్ అయితే మళ్ళీ రిటర్న్ అవబోతుంది. సో మనకి ఫిస్ట్ స్కిన్తో పాటు షూస్ కూడా ఇచ్చాడు. మనకి ఈ షూస్ అవసరం లేదనుకోండి. ఈవెంట్ ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి మనకి 19 డైమండ్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రీ స్పిన్ అయితే ఫస్ట్ ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్ని డైమండ్స్కి బండిల్ వస్తుందో చూద్దాం. మనకి ఈ బండిల్ అయితే ఇంపార్టెంట్ కాదు గైస్. అండ్ మనకి ఆ ఈవెంట్ యొక్క ఇన్నర్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి 999 డైమండ్స్ అయితే ఇచ్చాడు. సో స్పిన్ చేస్తే లక్ ఉన్న వాళ్ళకైతే 999 డైమండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంతవరకు వస్తాయో రాదో కూడా ఈవెంట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాం. సో ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికీ అర్థమైందని నేను అయితే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా ఈవెంట్స్ పరంగా కానీ ఐటమ్స్ పరంగా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను కదా. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి గైస్. వీడియో చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోతే కంపల్సరీగా వీడియో అయితే షేర్ చేసి మన ఛానల్ని గ్రోత్ చేయించడానికి ట్రై చేయండి. అండ్ తిరిగి మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. బాయ్ గైస్.